ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. ఇటు గొప్ప కృపా భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల కన్నతండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలని తెలియజేస్తున్నాను. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రియులరా, అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి లేఖ రాస్తూ, అది కేవలం ఉత్తరం మాత్రమే కాదు, పత్రిక మాత్రమే కాదు, నిజముగా ప్రతి విశ్వాస జీవితానికి అత్యద్భుతమైనటువంటి కరదీపిక లాంటిది, రూట్ మ్యాప్ లాంటిది. ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మొదటి పత్రిక, రెండవ పత్రిక, అలాగే తీతుకు రాసిన పత్రిక, వీటిని మనం చక్కగా పాటిస్తే చాలు, ఖచ్చితంగా మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. సో ఇందులో ఆయన చెప్తూ తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవాన్ని చేపట్టు, దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్నావు అన్నాడు. ఇక్కడ బాప్తిస్మం పొందిన నాటి మొదటి దినాలలో అంటే అనేకుల సాక్షులు ఉన్నారంట మన చుట్టూ, మంచి ఒప్పుకున్నాడట. అది బాప్తిస్మం తీసుకున్న తరుణం. ఆ తరుణంలో దేనికోసం ఆయన ఒప్పుకున్నాడట అంటే, నిత్య జీవం కొరకే నేను దేవుళ్ళలోకి వచ్చాను, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికే నేను రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందాను, దేవుని బిడ్డనయ్యాను, లోకం నుండి వేరుపరచబడ్డాను, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాను, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి దేవుని అధికారంలోనికి వచ్చానని ఒప్పుకున్నాడట. మరి ఆ ఒప్పుకున్నటువంటి మనిషికి నిత్య జీవం రావాలంటే ఏం చెయ్యాలో చెప్తున్నాడు తండ్రి. ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం చేరుకోవటానికి మాత్రం తగినటువంటి వ్యూహ ప్రణాళికలు మనిషికి ఉండవు. ప్రారంభంలో పాఠశాలలో జాయిన్ చేసినప్పటి నుంచే పిల్లలకు మీరు ఫలానా అవ్వాలి అని ఇప్పుడే నేర్పించి పంపిస్తున్నారు పిల్లల్ని తల్లిదండ్రులు. లక్ష్యం అయితే ఉంది లక్షణంగా, కానీ సాధన లేదు మనిషికి. లక్ష్య సాధన అంటారు కదా, ఆ సాధన దిశగా పోవాలంటే చెప్తున్నాడు పౌలు గారు. ఏమంటున్నారంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటున్నాడు. ఇదేంటి అంటే పోరాటాలు రెండు రకాలు. ఒకటి చెడ్డ పోరాటం, రెండు మంచి పోరాటం. పోరు నష్టం పొందు లాభం అంటుంది లోకం. వాస్తవంగా మనం గమనిస్తే పోరాటం ఈ లోకములో మానవుల మధ్య ఆయుధాలతో, భౌతికంగా దేశాల మధ్య, ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య జరిగేటటువంటి యుద్ధాలు ఏవైతే, పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి నష్టమే. ఇప్పుడు మనకి లేటెస్ట్గా పాకిస్తాన్తో మన దేశం యుద్ధం జరుగుతుంది. నష్టం ఎవరికి ఉంటుంది? యుద్ధం ఎవరెవరు మధ్య జరుగుతుందో, యుద్ధం ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ ఉంటుంది. అంటే యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికి నష్టం తథ్యం. కానీ మనం అందరం ఎక్కడ అనుకుంటూ ఉంటామంటే, మనం మన పవర్ ఏంటో చూపించాం, మన సత్తా చాటేసాం, వాళ్ళకు చెమటలు పట్టించాం, వాళ్ళని కోలుకొనికుండా చేసాం. అంటే ఒక దేశం వాళ్ళు పోరాటం చేయడానికి, యుద్ధం చేయడానికి పూనుకునేటప్పుడు ఇవే ఎక్కువ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే ఆ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనసులో మానసికంగా ఒక భయం ఉంటుంది. దేని మీద? ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఆర్థిక సంబంధమైన సమస్యలు వస్తాయి, ఇవన్నీ ప్రజల మీద పన్నుల రూపంలో వేయాల్సి వస్తుంది, ప్రజల నుంచి రియాక్షన్స్ ఏ విధంగా వస్తాయో ఈ భయాలు, ఆందోళనలు ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే నష్టం సర్వసాధారణం.
వాళ్ళు యుద్ధానికి తెగబడుతున్నారు, మనము యుద్ధానికి తెగబడుతున్నాం. రెండు వైపుల నష్టం గ్యారెంటీగా జరుగుతుంది. అందుకే చెప్తున్నాడు మంచి పోరాటం అనేది ఒకటి ఉందట. మంచి పోరాటం. అదేంటి ఆ మంచి పోరాటం అంటే, ఇదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మంచి పోరాటం ఏంటో చెప్తున్నాడు. 3-4 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో చెప్తున్నటువంటి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధం చేయము. ఇక్కడ ఒక ఆత్మీయుడు, ఒక ఆత్మ సంబంధి, విశ్వాస సంబంధి ఈయన. ఆ విశ్వాస సంబంధి ఎటువంటి పోరాటం చేయడట? శరీర ప్రకారమైన పోరాటం చేయడట. ఏమి ఆ పోరాటం కానీ దానికి యుద్ధోపకరణాలు కూడా చెప్తున్నాడు 4వ వచనంలో. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన యుద్ధానికి ఏం కావాలి? కత్తులు ఉండాలి, గుదియలు ఉండాలి, ఈటెలు ఉండాలి, డాళ్ళు ఉండాలి, శిరస్త్రాణం ఉండాలి, దట్టి ఉండాలి, సర్వాంగ కవచం ఉండాలి. ఇంకా ఇప్పుడు అడ్వాన్స్డ్ అయ్యాయి కాబట్టి యుద్ధాలు ఇప్పుడు ఏమొచ్చాయి? దీనిలోకి మిజైల్స్ వచ్చాయి, స్కట్స్ అంటున్నారు, అణుబాంబులు అంటున్నారు కదా, అలాగే జెట్ ఫైటర్లు అంటున్నారు, మానవ బాంబులు, ఇవన్నీ యుద్ధోపకరణాలే. కానీ ఇప్పుడు యుద్ధం చేయమంటున్నాడు, బాగానే ఉంది. కొడుకుకి, ఆత్మీయ కుమారుడికి యుద్ధం చేయబిడ్డ అని అంటున్నాడు. కానీ ఆ యుద్ధం ఎలాంటిదట? ఈరోజు క్రైస్తవుల్లోకి వచ్చిన చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఒక యుద్ధం చేయటానికి వచ్చామని తెలియదు. మీకు విషయం చెప్పంటారా? ప్రపంచంలో ఏ ఉద్యోగం తీసుకోవటానికి గట్స్ ఉండాలి తెలుసా అండి? ఏ పోస్టు, ఏ ఉద్యోగం తీసుకోవటానికి మనిషికి ధైర్యం, సాహసం అన్నీ ఉండాలి, తెగింపు ఉండాలి. ఏంటో తెలుసా? ఆర్మీలో పనిచేయాలంటే. ఆర్మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్స్ ఆర్మీగా వచ్చినటువంటి వాళ్ళకి కోటా ఎందుకు ఇస్తారు? మీకు విషయం తెలుసో తెలీదో, ఆర్మీలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తులకి గవర్నమెంటు తన ల్యాండ్ 5 ఎకరాల ల్యాండ్ ఇస్తుంది. గవర్నమెంట్ ల్యాండ్ని 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చేస్తుందట. ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకో విషయం, ఆ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం సపరేట్గా ఒక ప్రొవిజన్ స్టాల్ ఒకటి ఉంటుంది, దానికి స్పెషల్గా రిబేట్ ఇస్తారు. మంచి క్వాలిటీ ఫారిన్ బ్రాండ్ మంచి మందు, లిక్కర్ వాళ్ళకి అందజేస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత అందులో చనిపోతే కుటుంబ సభ్యులకి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, మంచి గౌరవం ఉంటుంది కుటుంబ సభ్యులకు. అతను పనిచేసినందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా రాయితీలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చేస్తారు అని అంటే, వాళ్ళు చేసే పని, వాళ్ళు వెళ్ళే దేనికి ఎదురెళ్తున్నారంటే మృత్యువుకి ఎదురెళ్తున్నారు. యుద్ధంలో అవయవాలైనా పోవచ్చు, అసూలైనా బాయచ్చు. అవయవాలైనా పోతాయి, అసూలైనా బాసేస్తారు, ఏదైనా జరుగుతుంది. దాన్ని కూడా లెక్క చేయకుండా మేము సిద్ధమని వచ్చారే, దానికి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నజరానాది. మిగతావి ప్రాణాపాయంతో కూడుకున్నటివి కాదు. ఆర్మీతో పోల్చినప్పుడు ప్రమాదాలు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కుదురుగా కూర్చున్న చోట కూడా ప్రమాదాలు ఉంటుంది, వేరే సంగతి. కానీ ఆర్మీలో వాంటెడ్గా కావలసికల్లే తెలిసి వెళ్తారు ముందుకి. కానీ యుద్ధం క్రైస్తవ్యానికి కూడా ఉంది, అది మర్చిపోకూడదు. క్రైస్తవులకు, దేవుని పిల్లలు కూడా యుద్ధం చేయాలట. ఆ యుద్ధము, యుద్ధోపకరణాలు ఎలా ఉండాలంటే భౌతికమైన యుద్ధోపకరణాలు కాదట అవి. మరి భౌతికమైన యుద్ధోపకరణాలు కానప్పుడు శత్రువు కూడా భౌతికమైన వాడు కాదని మర్చిపోకూడదు మనం. శత్రువులు కూడా, మన శత్రువు ఎవరంటే, మన ఇండియన్లు సర్వసాధారణంగా ఎవరు చెప్తారంటే మన శత్రువు ఎవరంటే పాకిస్తాన్ అంటారు. చాలామందికి చాలా రకాలైన శత్రువులు ఉండొచ్చు. అత్తకు కోడలు శత్రువు, కోడలకు అత్త శత్రువు, బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులు, భార్యకు భర్త శత్రువు, భర్తకు భార్య శత్రువు, తల్లిదండ్రులకు పిల్లల శత్రువు, పిల్లలకు తల్లిదండ్రుల శత్రువులు, రకరకాల శత్రువులు ఉంటారు. వీళ్ళందరూ భౌతికంగా కనబడ్డేవాళ్ళే. కానీ వీళ్ళందరూ కాదట మన శత్రువులు. ఎందుకంటే మనం వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా శరీర సంబంధమైనవి కాదట. అయితే దేనికి సంబంధించిన పోరాటాలు చేయాలి మనం?
ముఖ్యంగా రెండు రకాలైనటువంటి వ్యవస్థలతో మనం పోరాటం చేయాలి. విశ్వాస సంబంధులు అయినటువంటి వాళ్ళు పోరాటం చేసి నిత్యజీవం సాధించుకోవాలంటే చేయాల్సినది 2 వాటి మీద. మొట్టమొదటిది ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు చదివాం కదా, కీవర్డ్ ఏదైతే చదివామో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఆ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఏంటి అని అంటే ఆ పై వచనాల్లో చెప్తాడు ఒక మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, అది ఏదైతే చెప్తున్నాడో పౌలు గారు, అది దేనికోసమట? పై వచనం చదవండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, వేటిని విసర్జించి, అది మనకు తెలియాలి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమన్నాడే, పోరాడమన్నటువంటి ఆయన దేన్నో వదిలిపెట్టు అంటున్నాడు, దేన్నో వదిలేయి అంటున్నాడు, దేన్నో వదిలేయి అంటున్నాడు. ఏంటి వీటిని విసర్జించి అంటే ఇంకా పై వచనానికి వెళ్ళాలి. 10వ వచనం, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చెప్పేశాడు మనం ఎవరితో పోరాటం చేయాలో పౌలు గారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే ఏంటయ్యా అని అంటే పౌలు గారు చెప్తున్నారు, నువ్వు ఒక శత్రువుతో పోరాడాలి అంటున్నారు. అసలు అది శత్రువు అనన్నా మనకు తెలుసా? ఏమిటది అంటే ధనాపేక్ష. ఒక్క కీడు కాదు. ఇప్పుడు యుద్ధం చేసామనుకోండి, భౌతికమైన యుద్ధం, గవర్నమెంట్ తరపున చేసామనుకోండి, ఎన్నో రాయితీలు ఉంటాయి, జాబ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రాణం ఒకటి పోద్ది. కానీ ధనాపేక్షతో యుద్ధం చేయకపోతే, దానికి లొంగిపోతే ఏమవుతామంటే ఎన్ని కీళ్ళు పడతామట? అన్ని కీళ్ళు దాంతోనే ముడిపడి ఉన్నాయట. అన్ని కీళ్ళు దాంతోనే ముడిపడి ఉంటాయా అని అంటే దేవుడు చెప్తున్నాడు, అవును. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, మీకు ఒక సందేహం ఉద్భవించవచ్చు మనసులో. ఏమనంటే, అంటే డబ్బు అనేది మనకు అక్కర్లేదా? డబ్బు సంపాదించకూడదా? అలాగైతే నేను ఉద్యోగం మానేయాలి, మీలో ఎవరైనా ఉద్యోగాలు చేసేయంటే వాళ్ళు ఉద్యోగాలు మానేయాలి, పని చేసేవాళ్ళు పనులు మానేయాలి. అదే నా అర్థం ఇక్కడ. అసలు ధనాపేక్ష కలిగినటువంటి పరిస్థితి కీడులతో ముడిపడి ఉంటుంది అని పౌలు గారు చెప్పటం వెనుకున్న ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. ధనవంతుడు లాజరు సందర్భం తెలుసు కదా మీకు, లూకాసు వార్త 16వ అధ్యాయంలో. ధనవంతుడు ఎందుకు అగ్నిజ్వాలలోకి వెళ్ళాడు? ఎందుకు పోయాడని చెప్తున్నాడు? చాలామంది అనుకుంటున్నారు ధనవంతుడు అయినందుకు పోయాడని. నో. ఒకవేళ ధనవంతుడైనందుకే పోయి ఉంటాడంటే, ఈయనకంటే ముందు అబ్రహాము గారే అగ్నిజ్వాలలో యాతన పొందడానికి వెళ్ళి ఉండాలి. ఎందుకు? ఆయన దగ్గర ఎంత ఉందంటే ఇంకొక ధనవంతుడు ఆయనతో కలిసి నివసించలేనంత ధనం ఉంది. గొప్ప ధనవంతుడైనా ఈ ప్రపంచంలో చాలామంది మాది పెద్ద సౌండ్ పార్టీ అనుకుంటారు. అబ్రహాము గారి సౌండ్ దగ్గర ఎవడి సౌండ్ పనికిరాదు, చిన్నపోవాల్సిందే. ఎందుకంటే అబ్రహాం గారి కోసం దేవుడు రాయించిన ఎక్స్క్లూజివ్ వర్డ్స్ ఏంటో తెలుసా అండి? అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఒకటి కాదు, దీంట్లో ఆశీర్వదించాడు, దాంట్లో ఆశీర్వదించడానికి కాదు. గొడ్లు, గోదాములు, దాసులు, దాసీలు, పిల్లలు, పాపలు, స్థలాలు, పొలాలు, భూములు, మొత్తం అన్ని విషయాలు ఏది చూసుకుంటే దానిలో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాం గారిని. డబ్బులు ఉన్నందుకు కాదు ధనవంతుడు అక్కడికి పోయింది. మనిషి ఒక డబ్బును బాగా సంపాదించాలన్న ఆలోచన ఎందుకు చేస్తాడు అని అంటే గుర్తుపెట్టుకోండి, దాంట్లో సుఖం ఉంది. నిజంగా ఈ అపేక్ష ఎక్కడ దాకా తీసుకెళ్తుందో ఒక బిట్టర్ ఫ్యాక్ట్, ఒక చేదు నిజం ముందు పెడతాను. దాని మీద నమ్మకం ఉండకూడదు. సంపాదించిన తప్పు లేదు, కానీ దాని మీద నమ్మకం అనేది ఉండకూడదు. ఏమి నమ్మకం? మనిషి ఏమనుకుంటున్నాడంటే ధనమేరా అన్నిటికీ మూలం అని లోకం చెప్పింది. దేవుడు ఏమన్నాడంటే ధనమేరా అన్ని కీడులకు మూలం అన్నాడు. తేడా గమనించారా? లోకం అనుకున్న విధానానికి దేవుడు చెప్తున్న విధానానికి.
ధనము విలువ తెలుసుకోరా, అది మానవ ధర్మం అని ఒకడు పాట కట్టేశాడు ఒకనాడు. ఎందుకు అని అంటే, అబ్బో అది ఉంటేనే మనకు విలువ పెరుగుతుందట, మన మాట వింటారట, మనం గొప్పగా చూస్తారట, మనకున్న ప్రతి ఆలోచనను ప్రతి ఆశను తీర్చేస్తుందట అది. అందుకోసం డబ్బు లేని జీవితం వృధా, దండగా అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, పౌలు గారు ఇదే తిమోతి గారికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 17వ వచనంలో చూడండి ఏమన్నాడు. ఇహమందు ధనవంతులైన వారు ఏమవుతారట? ధనవంతులు. ధనంతో మనిషికి ఏమొస్తుందంటే గర్వం వచ్చేస్తుందటండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీకు ధనమున్న గర్వము రాలేని నమ్మకం నీకుందా? అయితే సంపాదించు. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర ధనం ఉంది, కానీ ఏం లేదు, గర్వం లేదు. అబ్రహాము గారి దగ్గర ధనం ఉంది, కానీ గర్వము లేదు. చాలామంది దగ్గర ఉన్నాయి డబ్బులు, పైసలు బాగా సంపాదించి తప్పు లేదు కదా, అని నమ్మకం ఉండకూడదు. ఏ నమ్మకం ఉండకూడదు అంటే, ఒక మాట చెప్తున్నాడు దేవుడు. చూద్దాం, సామెతల గ్రంథంలో అద్భుతమైన మాట ఒకటి ఉందండి. మనిషి ఏమని నమ్ముతున్నాడో ఒకసారి చూడగలిగితే 11వ అధ్యాయం సామెతల గ్రంథం 28వ వచనం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకొనివాడు, ధనాన్ని నమ్ముకోవటం వేరు, ధనాన్ని సంపాదించి దాన్ని ఎంతవరకు చూడటం వేరు. దీనికి ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న మాట చెప్తాను. ధనం గురించి లోకంలో చెప్తున్న ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, డబ్బు మంచి దాసుడే కానీ చెడ్డ యజమాని అంట. విన్నారా? ధనం మంచి దాసుడే, కానీ దాసుని యజమాను చేస్తే ఏమవుద్దట? చెడ్డ యజమానుడుగా ఉంటాడు. అంటే ధనాన్ని సంపాదించి దాన్ని ఎలా వాడాలి? దాసుల్లా వాడాలి. ధనాన్ని సంపాదించి దాసుల్లా వాడగలిగిన గట్స్ మనకుంటే సంపాదించవచ్చు. ధనాన్ని సంపాదించిన గర్వం తలకెక్కకుండా ఉండేటట్టుంటే ధనం సంపాదించవచ్చు. ఎందుకు? నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ఎంతవరకు నమ్మాడు తెలుసా మనిషి? డబ్బుని ఎంతదాకా నమ్మాడు తెలుసా? ఇదే 11వ అధ్యాయం చూద్దాం, 4వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇంకెందుకు? ఇది ఏదో అక్కరకరానికి చుట్టము వరి మొక్కినా వరమీయని వేల్పు, వాటిని గ్రక్కున విడవాలి అంటాడు. తెలుసా మీకు? అక్కరకరాని చుట్టం అక్కరక రాకపోతే వదిలేయాలంటున్నావే. అసలు ఉగ్రత దినములో ఆస్తి అక్కరక రాదట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ లైవ్లో జరిగింది. ఏంటది? కరోనాలో కోటీశ్వర్లు చచ్చిపోయారా లేదా? ఎందుకు కాపాడలేకపోయింది డబ్బు? అది ఎట్ట సంపాదించారు తెలుస్తా చాలామంది. నేను అందుకే పాట రాశా, ఊపిరంతా ధారపోసి నువ్వు పోగేసిన సిరి అని. మొత్తం ఉన్న శక్తులు యుక్తులు సమస్తాన్ని ధారపోసి సంపాదించుకున్న సిరి పోయిన ఊపిరినే తిరిగి తీసుకురాలేదట. చిత్రం ఇంకోటి ఏంటంటే, వాని ఆస్తి వాని వెంట దిగదు అన్నాడు దేవుడు. అంటే మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా కూడా మన ఆస్తి మనతో పాటి రాదట. కానీ మనం మాత్రం మన ప్రాకులాట మాత్రం తగ్గించట్లా. ఏమండి? ఆస్తి అక్కరకు రాదట. నిజంగానండి, ఇది ఎంతవరకు ఎలాంటి వాళ్ళని ఆకర్షిస్తుందో తెలుసా? ఈ డబ్బు తాలూకు సమృద్ధి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. లోతు గారు, బైబిల్ ఏం చెప్పిందండి లోతు గారి కోసం? దేవుడు ఏం చెప్పాడు లోతు గారి కోసం? నీతిమంతుడని రాయబడింది బైబిల్లో. ఆ నీతిమంతుడు వాళ్ళ మధ్య ఉంటూ నీతిగల తన మనసును నొచ్చుకుంటూ వస్తున్నాడని రాయబడింది లోతు గారికి. లోతు గారిని సైతం, అట్టి నీతిమంతుని సైతం ఎవరు ఆకర్షించారు చెప్పండి? బాబాయ్ అబ్రహాం గారు చెప్పారు, నాన్న మనం బంధువులం, మనం కొట్లాడుకోకూడదు. అసలు బంధువులు అంటే ఎట్లుండాలో చెప్పాడు అబ్రహాం గారు ఈరోజు మనం కూడా బంధువులమే.
భౌతికమైన బంధుత్వం కంటే ఆత్మ బంధుత్వం గొప్పది. కానీ ఏం చేస్తున్నాం మనం? కొట్టుకు సత్తున్నాం. ఉండేవాళ్ళే తక్కువ, దానిలో కూడా కొట్టుకు చచ్చే పరిస్థితులు ఉన్నాయి. బంధువులు మనం కొట్లాడుకోకూడదు నాయన. సంతోషంగానే, సఖ్యతతోనే, సమాధానంతోనే విడిపోదాం. ఇప్పుడు మన తెలంగాణ కోరుకున్నప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమన్నారు? మీరు తెలుగు వాళ్ళే, మనం తెలుగు వాళ్ళే, కానీ మనం కొట్టుకు చేస్తున్నాం కాబట్టి సమాధానంగా విడిపోయి కలిసి ఉందాం అని చెప్పారు కదా. 2014లో జరిగింది అది. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాట చెప్పిన తర్వాత లోతు గారికి ఏం కనపడింది? సొదొమ గొమొర్రా కనపడింది. ఎందుకు? ఎలా? దేన్ని బట్టి అది ఆకర్షించిందో తెలుసా? అసలు చాలామంది అనుకుంటారు సొదొమ గొమొర్రా అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? కామాంధులు గుర్తొస్తారు, అంతేనా? సొదొమ అనగానే కామాంధులు గుర్తొస్తారు. సొదొమ అంటే అది మాత్రమే కాదు, అసలు ఆ అంధత్వం కూడా దేన్ని బట్టి వచ్చిందో తెలుసా వాళ్ళకి? నీతిమంతుని సైతం ఆకర్షించింది ఎవరో తెలుసా? ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో సొదొమ ఎలాంటిదో చెప్తున్నాడు అక్కడ. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం నుండి చూద్దాం. 49వ వచనం నుండి. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేమనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వం. ఎట్లొచ్చింది గర్వం? ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి. నేను అడుగుతున్నాను, ఆహారం సమృద్ధిగా ఉండాలంటే ఏముండాలి మన దగ్గర? పైసలు ఉండాలి. నిర్విచారమైన అంటే విచారమే లేనటువంటి సుఖస్థితి ఎలా వస్తుంది? డబ్బులుంటే వస్తుంది. కాబట్టి సొదొమ గొమొర్రాలో ఏమున్నాయి? పైసలు ఉన్నాయి. దాన్ని ఆకర్షించింది ఒక నీతిమంతుడిని. అది ఆకర్షించింది. అది ఎంతవరకు ఆకర్షించిందో చెప్పమంటారా? ఆయనని ఎంతవరకు ఆకర్షించిందంటే, నేను అడుగుతున్నాను, ప్రతిరోజు ఆ ఊరోళ్ళు, ఆ పట్టణస్తుల పరిస్థితులు ఎలా ఉన్నాయో గ్రహించిన వాడా కాదా? ఎవరు? లోతు గారు. ఏ రోజైనా దానిలో నుంచి బయటపడాలని ఎందుకు అనుకోలేదంటారు? వద్దురా, ఇక్కడ ప్రమాదం ఉంది. ఒకానొక సందర్భంలో నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించినట్టుంది. ఏమనంటే ఇప్పుడు దేవదూతలు వస్తారు ఎవరింటికి? లోతు గారి ఇంటికి దేవదూతలు వస్తారు. వచ్చిన తర్వాత ఇదిగో ఆ మనుషులు వచ్చారు, ఎవరో మీ ఇంటికి, బయటకు తీసుకురా, వాళ్ళు మేము కూడాలి అని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడండి. నాకు తెలిసి ఏ తండ్రి అనడు ఆ మాట. ఎంత పనికిరాని తండ్రి కూడా ఆ మాట అండు. ఏమన్నాడు? చూద్దాం 19వ అధ్యాయం ఆదికాండము 19వ అధ్యాయంలో చూడండి. వాళ్ళు 7వ వచనం నుండి, అనలారా ఇంత పాతకం కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుతాను, వారిని మీ మనస్సు వచ్చినట్టు చేయండి. ఏనాను అంటాడు ఈ మాట? పురుషుని ఎర్రగని 2 కూతులు నాకున్నారు, వాళ్ళని మీ మనసు వచ్చినట్టు చేసేసుకోనండి, ఇచ్చేస్తారట. అట్టాటి ఊరిలో నుంచి ఎందుకు బయట రాకూడదు అనుకున్నాడు ఆయన? కారణం ఏంటి చెప్పమంటారా మీరు? అక్కడ సమృద్ధి ఉంది. లంచాలు ఎందుకు మానరు తీసుకునేవాళ్ళు? అయ్యో జీతం తక్కువ, పై ఆదాయం అట. పై ఆదాయం కాదు, నిన్ను పైకి తొందరగా తీసుకెళ్ళే ఆదాయం అది. అది పై ఆదాయం కాదు, తొందరగా నిన్ను పైకి తీసుకెళ్ళే ఆదాయం అది. చాలామందికి తెలియదు. ఏమండి, ఈ లోతు గారి సందర్భం నేను చూసినప్పుడు నిజంగానండి, అంతటి నీతిమంతులనే ఆకర్షిస్తే ఆ సమృద్ధి మనం ఏ పాటలో అండి? నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఉన్న పాటన మీకు 1 కోటి రూపాయలు ఇస్తాం, ఏదన్నా ఒక తప్పుడు పని చేయండి అంటే, నాకు తెలిసి 1 కోటి సంపాదించాలంటే ఎప్పటికీ అయ్యే పని, అదేదో ఇప్పుడు దానికి కమిట్ అయితే సరిపోలా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఎవరు
అలాంటి పని నీతిమంతుడు చేయకూడదు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే అదే. నీతికి నిలబడాలి, నీతికి నిలబడాలి. అదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అంటే. ఒకరిది ఆశించక బతకాలి, ఒకరికి ఇచ్చేటట్టుగా బతకాలి. అది విశ్వాస సంబంధమైన పోరాటం బాగా చేస్తున్నాం అంటే. ఒక మహానుభావుణ్ణి, దేవుడితో స్నేహితుడైనటువంటి వ్యక్తితో స్నేహం కలిగిన వ్యక్తిని, భౌతికమైనటువంటి రక్త సంబంధం కలిగినటువంటి వ్యక్తిని, విశ్వాసులకు తండ్రితో సంబంధం కలిగిన వ్యక్తిని సైతం ఆకర్షించిందంటే సమృద్ధి, అది ఎంత ప్రమాదకరమైన. అందుకే ఏం చేయమన్నాడు? పోరాటం చేయి అన్నాడు. ఎందుకనంటే డబ్బుకున్న క్యారెక్టరిస్టిక్స్ దేవుడికి బాగా తెలుసు. ఒక మాట అన్నాడు, ప్రయాసపడు 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 అని కొత్త నిబంధనలో తిమోతి గారికి చెప్పాడు. నీతిని, విశ్వాసమును, భక్తిని సంపాదించుకోవటకు ప్రయాసపడు అన్నాడు కదా. 11వ వచనంలో అదే ఉంటుంది. అసలు దాన్ని చూసిన తర్వాత వద్దాం. మనిషి దేనికి ప్రయాసపడుతున్నాడు, దేనికి పడకుండా ఉంటున్నాడు అనేది మనకు అక్కడ కనబడుతుంది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు 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 ప్రయాసపడు. దేన్ని సంపాదించుకోవడానికి? అసలు ఇవన్నీ సంపాదన లిస్టులో ఉంటాయి మనకు. అసలు సంపాదించుకునే వాటి లిస్టులో ఉంటాయి అవన్నీ. కానీ మనిషికి దేనికోసం ప్రయాసం ఉంటుంది చెప్పమంటారా? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం నుండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం నుండి, ఐశ్వర్యము పొంద ప్రయాసపడద్దు. జస్ట్ అభిప్రాయం. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఊరికి అనుకుంటాం బ్రదర్, అనుకున్నాం అంతే, డబ్బులు బాగా సంపాదించాలని అనుకుంటున్నాం అంతే. కానీ దేవుడు అంటున్నాడు, నీకు అట్టి అభిప్రాయం కలిగిన ఇచ్చేయి, విడిచిపెట్టు అన్నాడు. అట్టి అభిప్రాయం కలిగిన వదిలేయి అంటున్నాడు. ఎందుకు అని అడిగితే దేవుణ్ణి మళ్ళీ చెప్తున్నా, మన కోసం సంపాదించుకోవాలనుకున్నది నిలవదది, మర్చిపోకడు. మన కోసం సంపాదించుకోవాలని నిలవదు, కానీ సదుద్దేశంతో సంపాదించాలి, సత్సంకల్పంతో సంపాదించాలి. సంపాదించిన దాన్ని దేనికి వాడాలన్నటువంటి ఉద్దేశం స్పష్టంగా ఎరిగి సంపాదించాలి. సంపాదించిన తర్వాత దానికోసం ఖర్చు పెట్టే విధంగా కమిట్మెంట్తో సంపాదించాలి. అప్పుడు నిలుస్తుంది, మర్చిపోకండి. అలాగని మరి ఇప్పుడు సంపాదించిన వాళ్ళందరూ సంగతి ఏంటంటారా? అవన్నీ వేరే సంగతి. వాళ్ళ చివరి కోరికలు తీర్చుకుంటున్నారు ఈ భూమి మీద. దాన్ని మీరు ఆలోచన చేయకండి. ఇక్కడ చదువుదాం. మన కోసం దాన్ని సంపాదించుకోవాలని దాని మీద దృష్టి నిలిపిన తోడనే 5వ వచనంలో ఏమనుంది? అది లేకపోతుంది. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మన జీవితంలో జరుగుతుందో లేదో అని అర్థం కావటానికి. ఎప్పుడైతే బాగా ఈసారి పట్టుబట్టి సంపాదించాలి అని కొంతమంది కమిట్ అయి ఉంటారు. అంటే ప్రతిసారి 2024లో అయి ఉంటారు, 25లో అయి ఉంటారు, 26లో కూడా దీని మీద ఖచ్చితంగా ఉంటుంది చాలామంది గురి. ఎప్పుడైతే దృష్టి సారిస్తామో అప్పుడే ముందు కంటే లేకుండా పోద్ది. ముందు సమయంలో కంటే దాని మీద ప్లానే లేకుండా ఎటుబడితే అటు పోయినప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే గట్టిగా దీన్ని ఈసారి వదిలిపెట్టకూడదు అని ఎప్పుడు అనుకుంటావో దేవుడు అనేది నువ్వు దృష్టి నిలిపిన తోడనే అది లేకపోతుంది. నిశ్చయముగా మళ్ళీ అది పక్కా అంటున్నాడు దేవుడు, అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. ఎగిరిపోతుందట, ధనం ఎగిరిపోతుందట. ఏమండి నేను అడుగుతున్నాను, మీ అనుభవంలో చెప్పండి. ఇప్పుడు దాకా సంపాదించిన ధనం అస్సలు నా దగ్గర నుంచి ఎగిరిపోలేదండి, నా దగ్గరే ఉంది అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యో 1వ తారీఖు జీతం పడితే సాయంత్రం వరకు కూడా ఉండదు. అది 1వ తారీఖు జీతం వస్తే సాయంత్రం దాకా కూడా ఉండదు. మా హెడ్ మాస్టర్ చెప్తుంటాడు, సార్ శాలరీ పడింది చూశారా అంటే, అయ్యో చూశాను, అంతా కూడా అయిపోయింది, ఇంకానా మొదటి అరగంటలోనే
ఫస్ట్ హాఫ్ అన్ అవర్ జాబ్ శాలరీ పడ్డ అరగంటలో డిస్బర్స్మెంట్ అయిపోద్దట. అది నిలిచేది కాదు, నిలవని దానికోసం ఎంత పోరాటం. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు శాలరీలో వచ్చిందంత సంవత్సరం 12 నెలలు వచ్చిందంత చూస్తాం, వామ్మో ఇన్ని లక్షలు సంపాదించామనిపిస్తుంది. ఏం చేసామరా దీన్ని? బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే మినిమం బ్యాలెన్స్. ఎందుకు అంటే అదంతే, అది నిలిచేది కాదట. నువ్వు దృష్టి నిలిపిన తోడనే వెళ్ళిపోద్దట. నిత్యముగా రెక్కలు కట్టుకొని వెళ్ళిపోద్దట. అందుకే దేవుడు ఏమన్నాడంటే వద్దునే, అట్టి అభిప్రాయం కూడా నీకు వద్దన్నాడు. కాబట్టి మన కోసము, మన కుటుంబం కోసం, మన వాళ్ళ కోసం సంపాదించాలన్న ప్రయాసలు మానేద్దాం. అది ఎవ్వరికీ మంచిది కాదు, ఏం సాధించలేం కూడా. అసలు డబ్బులు మన దగ్గర ఎంత వచ్చినా కూడా అంటే గుర్తుపెట్టుకోండి, భక్తుల దగ్గరికి పైసలు ఎన్నొచ్చి పడ్డా మన దగ్గర అవసరాలకు మించి ఉండకూడదు. ఉంటే ఎంత ప్రమాదం అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మనుషులు ఎట్లా తయారయ్యారంటారండి, లైవ్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తే ఆశ్చర్యపడతాం. విఆర్ఎస్ ఉండేది ఇంతకుముందు, అంటే వాలంటీర్ రిటైర్మెంట్ అనేది ఉంది కదండి. అంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఆయన కోరినటువంటి కొడుకుకో, కూతురుకో, భార్యకో ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు విఆర్ఎస్ లేదు. ఉద్యోగం రావాలనుకోండి, ఒక మనిషి ఉద్యోగం, ఆయన చచ్చిపోవాలి. నా ఉద్యోగం నా భార్యకు, నా పిల్లలకు రావాలంటే నేను పోవాల్సిందే, పోతే తప్ప వాళ్ళకి జాబ్ రాదు. అలాంటి పరిస్థితి ఉంది. ఇది గ్రహించారు. భార్య, 2 కొడుకులు ఉన్నారండి ఆయనకి. రేపు రిటైర్మెంటు, ఈరోజు రాత్రి చచ్చిపోయాడు. చచ్చిపోయాడు కాదు, చంపేశారు. ఎందుకు అంటే ఎవడికో ఒకడికి ఉద్యోగం వస్తుంది కదా. కీడు, సమస్తమైన కీడులకు మూలం. ఒక ఆయన ఇన్సూరెన్సులు చేశాడు ఫుల్గా. ఎంత చేశాడు చెప్పమంటారా? జస్ట్ 40 కోట్లకి 40 కోట్లకి ఇన్సూరెన్స్ చేశాడు. చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఈ ముసలోడు పోతాడు, 40 కోట్లు తెచ్చుకుంటాడు, పోతాడు, 40 కోట్లు. ఎంతకి పోవట్లా. లారీ రోడ్డు మీద పోతుంటే లారీ వచ్చి గుద్దేసి అంతే, అయిపోయింది. లారీ వచ్చి గుద్దేరా, మనోళ్ళు చేయించారు పడి సుపారీ ఇచ్చి. అంటే ఇన్సూరెన్సులు కూడా ఎక్కువ చేయించుకోకూడదండి, మర్చిపోకండి. మీకు తెలియని విషయం ఏంటంటే ఇన్సూరెన్సులు ఎక్కువ చేయించుకున్న ప్రమాదమే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు ఒకవేళ ఆలోచన లేకపోయినా పిల్లలకు వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆశలు పడతాయి. ఇప్పుడు ఉదాహరణకు కొడుకులు మంచివాళ్ళే కానీ కోడళ్ళు, సరే కూతుర్లు మంచివాళ్ళే కానీ అల్లుళ్ళు, ఎవరున్నా ఎంతకాలం ఉన్నా కూడా ముసలోడిది ముసలిదానంది ఎత్తిపోసుకోవడమే కదా, లేపేస్తే పోలా. ప్రమాదాలు ఎన్ని, ఒక్కటి కాదండి. నిజంగా డబ్బులు ఫుల్గా ఉంటే నిద్ర కూడా పట్టదన్నాడండి దేవుడు. ఎంత మంచి మాట చెప్పాడు. ఈ మధ్యకాలంలో డాక్టర్ గారు నాకు నిద్ర పట్టట్లేదంటే ఏ డాక్టర్ కూడా అడగడు నీ దగ్గర ఎంత ఆస్తుందని, నీ దగ్గర ఎంత ఆస్తుందని అడగడు. ఎందుకంటే అంత ఎదగల. ధనవంతులకు ధన సమృద్ధి చేత ఏం రాదట, నిద్ర కూడా పట్టదట. ఇంట్లో ఏదో ఒక మోస్తరుగా బంగారం ఉంటే నో ప్రాబ్లం అనుకోండి. కేజీ బంగారం ఉందనుకుందాం, కాసేపు కేజీ. ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా ఏముంటుంది మనకి? భయం. ఎవడొచ్చి మళ్ళీ దొంగలు కూడా ఎంత ప్లాన్డ్గా ఉన్నారో తెలుసా మీకు ఈ మధ్యకాలంలో? ఒరే ఇన్వెస్టిగేషన్లో, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో దొంగలు చెప్తారు, రివీల్ చేస్తారు కొన్ని సీక్రెట్లు. ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని ఈజీగా దేన్ని బట్టి చూస్తారట? ఆరేసిన బట్టలను చూసి కనుక్కుంటాడట. ఆరేసిన బట్టలను చూసి కనుక్కుంటాడట. మళ్ళీ వీళ్ళు రెగ్యులర్గా ఎక్కడ పోతారు, ఏ టైంలో పోతారు, లేకుండా పోతారు, మళ్ళీ ఏ టైంకి తిరిగి వస్తారు, ఈలోపు మనం ఏం చేయడానికి అవకాశం ఉంది. అన్నీ జాగ్రత్తగా పరిశీలన చేస్తూ 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 ఒక్కసారి టైం కోసం చూస్తారట. ఎన్ని
ఒకటి కాదు ప్రియులారా, దేవుడు అందుకే చెప్తున్నాడు విశ్వాస సంబంధం మామూలుగా దాన్ని ట్రీట్ చేస్తే దాని నుంచి బయటపడలేరు. అది చెప్తున్నది ఆయన. మంచి పోరాటం పోరాడితే తప్ప, పోరాటం అంటే అది ఎలా ఉండాలి? చిన్నగా చేస్తే పోరాటం అంటారు దాన్ని. పోరాటం అంటే ఏదో చూడండి, ఒకడు నేర్చుకున్నాడట, కరసాం నేర్చుకున్నాడట ఒకడు. 4 నెలలు సీరియస్గా నేర్చుకొని మరి ఏం సాధించారా అంటే మూలను కూర్చున్న ముసలాడిని కొట్టించాడట. మూలలో ఉన్న ముసలాడిని కొట్టడానికి నువ్వు 4 నెలలు కరసాం అవసరమా? సంఘంలోనికి ఎందుకు వస్తాం తెలుసా? యుద్ధం ఎట్లా చేయటానికి నేర్చుకోవడానికి వస్తాం. ఈరోజు ప్రపంచంలో దేవుడిని నమ్మిన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా భ్రష్టు పట్టించేటటువంటి రీతిగా చేసింది ఎవరు తెలుసా? ధనాపేక్ష. దేవుడి నీతిని కూడా తొంగలో తొక్కేటట్టు చేసింది ధనాపేక్షే. ఆయిల్ అమ్ముకోమని చెప్పింది వాక్యంలో లేకపోయినా, ఖర్చీపులు అమ్ముకోమని చెప్పింది వాక్యంలో లేకపోయినా ఏంటి ఈ మధ్యకాలంలో అరటిపండు ఇస్తే గర్భఫలాలు వస్తారు. ఎన్ని జరుగుతున్నాయి ఈరోజు చూస్తున్నాం మనం. ఆశీర్వదించి అరటిపండు ఇస్తే గర్భఫలం వచ్చేస్తుంది అన్నటువంటి రీతిగా చెప్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? నీకు చీటీ ఇస్తున్నాను, నీకు 10 లక్షలు 15 లక్షలు అప్పు ఉంది, నీకు తొందరగా నీకు తెలియకుండానే నీ అకౌంట్లో 15 లక్షలు డబ్బులు పడతాయి, చూసుకోపోని. అటోడు నాకు ఎవడన్నా దొరికితే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. ఏడు చీటీ ఇచ్చేసి ప్రార్థన చేసి ఇస్తే కానీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయట. ఈ మాటలన్నీ టక్కుటమార విద్యలని ఎందుకు చేస్తాను తెలుసా? నీ అకౌంట్లో ఉన్న డబ్బులు లాగేయడానికి. అది మనవాడు గ్రహించాడు. ఒకటి కాదండి, అసలు కొందరు దాన్ని ఆశించి ఏం చేశారటండి? ఏమని రాయబడింది బైబిల్లో? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రికలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమనంటే 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులోకి మేము కొందరు దాన్ని ఆశించి. ఎవరా కొందరు అనుకుంటున్నారు? విశ్వాసులే వాళ్ళు కూడా. అది విషయం ఇక్కడ. విశ్వాసులే దాన్ని ఆశించి దేని నుంచి తొలగిపోయారు? విశ్వాసం నుండే తొలగిపోయినారు. అంటే ఒక్కసారి డబ్బు మీద ఆశ పుట్టిందనుకోండి, దేన్ని వదులుకుంటాం? విశ్వాసాన్ని వదిలేస్తాం. బైబిల్లో అమూల్యమైనది అని దేని గురించి చెప్పడం జరిగిందండి? అమూల్యమైనది విశ్వాసం అని చెప్పబడింది. అట్టి విశ్వాసాన్ని కూడా వదిలేసుకుంటారట మనుషులు ధనాపేక్షతో. అందుకేనండి ఎప్పుడు చూసినా నేను ఏ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నా ఫస్ట్ దేని మీద పోరాటం ఉంటుందంటే డబ్బు మీదే ఉంటుంది. నాది పైసల మీదే పోరాటం ఉంటుంది. దాన్ని అపేక్ష అనేది లేకుండా చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంటుంది. దాని విషయంలో ఎవ్వరూ మనల్ని తప్పు పట్టకూడదు. డబ్బు పిచ్చోళ్ళు అనేది పడిందంటే మాత్రం, ఆ పిచ్చి పడితే, మళ్ళీ చెప్తున్నా, మన కోసం మాత్రమే. అది దేవుడి మహిమ కోసం సంపాదించాలనుకుంటావా? కమాన్, దేవుడు కూడా తోడై ఉంటాడు. సంఘ క్షేమాభివృద్ధి కోసం సంపాదించాలనుకుంటావా? దేవుడు తోడై ఉంటాడు. ఎందుకంటే మనం భోజనము చేసినా, పానము చేసినా, మరేమి చేసినా, అంటే ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, డబ్బు సంపాదించినా, సమస్తమును దేవుడి మహిమ కోసం చెయ్యాలనుకున్నావా? ఖచ్చితంగా దేవుడు మనకు తోడే ఉంటాడు. దానికోసం కాకుండా దేనికోసమో సంపాదించాలనుకుంటే నువ్వు సంపాదించింది కూడా ఎవడు అనుభవిస్తాడో కూడా తెలియదు మనకి. ఆ రోజు దేవుడు ఒక మాట అడిగాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో, ధనవంతుడికి సమృద్ధిగా పంట పండినటువంటి వాడితో ఏమన్నాడు దేవుడు? నువ్వు సంపాదించింది ఎవరు అవుతాయిరా? నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది చెప్పు. రేపు దేవుడు కూడా మనల్ని అడ్డు అడుగుతాడు. ఇంత ప్రాకులాడుతున్నావు కదా బిడ్డ, ఎవరి అవుతాయి? మనం అనుకుంటాం. ఏమనుకుంటాం? మనమైతే మన పిల్లలు అవుతాయి అనుకుంటాం. అయ్యో, అది ఉన్నప్పుడే మన పిల్లలకి ఎక్కువ రిస్క్, ఎక్కువ పైసలు ఉన్నప్పుడే వస్తుంది రిస్క్. పైసాయే ప్రాబ్లం. పైసా ఏమే పరమాత్మ కాదు, అది పైసాయనే ప్రాబ్లం. దాంతోనే అడ్డం వస్తే ఇంకా తనలేదు మనలేదు, లేపేయటం. ఇక కనుక ప్రియులరా, దేవుడు చెప్తున్నాడు దానిలో నుంచి కూడా తొలగిపోయారు, విశ్వాసం నుంచి తొలగిపోయి. మరి ఏం జరిగింది? వాళ్ళకి నానా బాధలు మిగిలాయి.
తమ్మును తామే పొడుచుకోవటం జరిగింది. ఇప్పుడు ఇస్కరియోతు యూదా పోయి ఉరిపెట్టుకున్నాడా, లేకపోతే ఎవరిని చంపేశారా? ఉరిపెట్టుకున్నాడు, తనకు తానే చంపుకున్నాడు. రేపు మన పరిస్థితి అలాగైపోతుంది, ఈ పిచ్చి పడిందంటే. కాబట్టి ప్రియులరా, ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటంలో మొదటి పోరాటం. తర్వాత వచ్చే వారం రెండవ పోరాటం గురించి నేర్చుకుందాం, ఏంటో మరొక పోరాటం. ఓకే, ప్రార్థిద్దాం.